Hello guys, welcome to our channel. Be prepared. Guys, వెల్డింగ్ ఆల్రెడీ టూ వీడియోస్ చేయడం జరిగింది ఈ క్వశ్చన్ పేపర్ సిరీస్ మీద. ఈ థర్డ్ సిరీస్ ఇవి ఫుల్గా ఎస్ఎస్సి జేఈలో 2007 నుంచి ఇప్పుడు వరకు 2022 వరకు బిట్స్ ఏవైతే అడిగాడో అవి చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ హీలియం ఆర్క్ వెల్డింగ్ ద ఎలక్ట్రోడ్ ఈజ్ మేడ్ ఆఫ్. హీలియం ఆర్క్ వెల్డింగ్లో ఎలక్ట్రోడ్ అనేది దేని చేత చేయబడి ఉంటుంది. హీలియం ఆర్క్ వెల్డింగ్లో మనకి ఎలక్ట్రోడ్ అనేది మనకి కాపర్ మనకి టంగ్స్టన్ అనమాట. టంగ్స్టన్ చేత ఎలక్ట్రోడ్ అనేది తయారు చేయడం జరుగుతుందన్నమాట. హీలియం ఆర్క్ వెల్డింగ్లో మనకి టిగ్ వెల్డింగ్ అనేది మనకి దేంతో తయారు చేసిన టంగ్స్టన్ ఎలక్ట్రోడ్ అనేది యూజ్ చేస్తారన్నమాట. హీలియం ఆర్క్ వెల్డింగ్ ఈజ్ ఏ టిగ్ వెల్డింగ్. హీలియం ఈజ్ ఏ షీల్డ్ గ్యాస్ యూజ్ ఎలక్ట్రోడ్ మేడ్ టంగ్స్టన్. దానికి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వెల్డింగ్ ప్రాసెస్ యూజెస్ నాన్ కంజ్యూబుల్ ఎలక్ట్రోడ్. దీంట్లో మనకి నాన్ కంజ్యూబుల్ ఎలక్ట్రోడ్ అనమాట. అంటే ఎలక్ట్రోడ్ అనేది కంజ్యూబుల్ అవ్వదు. ఏంటని అడుగుతాడు. టిగ్ వెల్డింగ్ ఈజ్ ఏ నాన్ కంజ్యూబుల్ ఎలక్ట్రోడ్. సి ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వెల్డింగ్ ప్రాసెస్ యూజెస్ నాన్ కంజ్యూబుల్ ఎలక్ట్రోడ్. టిగ్ వెల్డింగ్ ఈజ్ ఏ నాన్ కంజ్యూబుల్ ఎలక్ట్రోడ్. నెక్స్ట్ ఇన్ రెసిస్టెంట్ వెల్డింగ్ ద ప్రెజర్ ఈజ్ రిలీజ్డ్. రెసిస్టెంట్ వెల్డింగ్లో ప్రెజర్ అనేది ఏ విధంగా రిలీజ్ అవుతుందంటే ఆఫ్టర్ వెల్డ్ కూల్స్. ప్రెజర్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే వెల్డ్ అనేది కూల్ అయిన తర్వాత మనకి ప్రెజర్ అనేది రిలీజ్ అవుతుంది అన్నమాట. ఇన్ రెసిస్టెన్స్ వెల్డింగ్ ద ప్రెజర్ ఈజ్ రిలీజ్డ్ ఆఫ్టర్ ది వెల్డ్ కూల్స్. వెల్డ్ అనేది కూల్ అయిన తర్వాత రెసిస్టెంట్ వెల్డింగ్లో ప్రెజర్ అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఆక్సిజన్ టు ఎసిలేషన్ రేషియో. ఇది కేస్ ఆఫ్ ఆక్సిడైజింగ్. ఈ క్వశ్చన్ ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైప్స్ చెప్పడం జరిగింది. ఇందులో కూడా చూసుకుంటే ఒకసారి ఆక్సిజన్ ఎసిలేషన్ రేషియో ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. ఆల్రెడీ మనం చెప్పాం కదా ఆక్సిజన్ ఎసిలేషన్ 1.5:1 అనమాట. సి ఆన్సర్. అదే మనకి ఆక్సిజన్ అయితే 2:1 ఉంటుంది. ఇది ఆక్సిజన్ టు ఎసిటిల్ని అడిగాడు కాబట్టి రేషియో ఇన్ కేస్ ఆఫ్ ఆక్సిడైజింగ్ ఫ్లేమ్. ఇందులో మనకి ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ అని అన్నాడు. ఆక్సిడైజింగ్ ఫ్లేమ్లో 1.5:1 అనేది ఆన్సర్ అనమాట. ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనకి ఆక్సిడైజింగ్ అడిగాడు కాబట్టి 1.5:1 గుర్తుపెట్టుకోండి. ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ అయితే 1.5:1 ఆక్సిడైజింగ్లో. అదే కార్బరైజింగ్ అయితే 0.85:1. న్యూట్రల్ అయితే మనకి 1:1. ఇది న్యూట్రల్లో. మనకి ఆక్సిజన్ ఎసిటిల్లో ఆక్సిడైజింగ్ అడిగాడు కాబట్టి 1.5:1 ఆక్సిడైజింగ్. న్యూట్రల్ అయితే 1:1 అనేది న్యూట్రల్ ఫ్లేమ్ అంట. ఆక్సిడైజింగ్ అయితే 1.5:1. అదే మనకి కార్బరైజింగ్లో 0.85:1 గుర్తుపెట్టుకోండి. ఇది కార్బరైజింగ్. ఆక్సిడైజింగ్ కాబట్టి 1.5:1. న్యూట్రల్ 1:1. 3 బిట్స్ రావడం జరుగుతుంది. ఆక్సిడైజింగ్లో 1.5:1, న్యూట్రలైజ్ అయితే 1:1, కార్బరైజింగ్ అయితే 0.85:1. ద మెటీరియల్ యూజ్డ్ ఫర్ కోటింగ్ ద ఎలక్ట్రోడ్ ఈజ్ కాల్డ్. ఏ మెటీరియల్ని ఎలక్ట్రోడ్ కోటింగ్ కింద మనకి యూజ్ చేస్తారు. ఆల్రెడీ చెక్కింగ్ మనకి ఫ్లక్స్ అనేది మనకి యూజ్ చేస్తారనమాట. ద మెటీరియల్ యూజ్డ్ ఫర్ కోటింగ్ ది ఎలక్ట్రోడ్ ఈజ్ కాల్డ్. అండ్ మెటీరియల్ ఏ మెటీరియల్ అనేది యూజ్ చేస్తారో అని అడుగుతుంది. ఎలక్ట్రోడ్కి పైన కోటింగ్ కింద మనకి ఏది యూజ్ చేస్తారు. ఆల్రెడీ నిన్న కూడా క్వశ్చన్ చెప్పడం జరిగింది. ఫ్లక్స్ అనేది యూజ్ చేస్తారనమాట. ఎలక్ట్రోడ్ పైన కోటింగ్ ఉంటుంది కదా దాన్ని ఫ్లక్స్ అంటారన్నమాట. ఫ్లక్స్ అంటే ఇప్పుడు ఎలక్ట్రోడ్ ఈ విధంగా ఉంటే దానిపైన ఫ్లక్స్ అనేది ఆక్సిజన్తో కంబైండ్ అవ్వకుండా దీని ఫ్లక్స్ అనేది పైన పోస్తారన్నమాట. ద మెటీరియల్ యూజ్డ్ ఫర్ కోటింగ్ ఎలక్ట్రోడ్ ఈజ్ మేడ్ కాల్డ్ ఏ ఫ్లక్స్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వెల్డింగ్ ప్రాసెస్ యూజెస్ నాన్ కంజ్యూబుల్ ఎలక్ట్రోడ్. నాన్ కంజ్యూబుల్ ఎలక్ట్రోడ్ అన్నాడు. నాన్ కంజ్యూబుల్ అంటే టిగ్ వెల్డింగ్ అనమాట. టిగ్ వెల్డింగ్. నాన్ కంజ్యూబుల్ అనగానే నాన్ కంజ్యూబుల్ TN టిగ్ వెల్డింగ్. కంజ్యూబుల్ అయితే మిగ్ వెల్డింగ్. గుర్తుపెట్టుకోండి ఒకసారి. టిగ్ వెల్డింగ్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వెల్డింగ్ ప్రాసెస్ యూజ్డ్ ఏ నాన్ కంజ్యూబుల్ అంటే టిగ్ వెల్డింగ్. టిగ్ వెల్డింగ్లో వెరీ ఇంపార్టెంట్ బిట్స్. నెంబర్ ఆఫ్ టైం కోసం ఈ క్వశ్చన్ అడుగుతాడు. అదే మిగ్ వెల్డింగ్ అయితే కంజ్యూబుల్ అయినా ఎంసీ అయితే కంజ్యూబుల్ ఎలక్ట్రోడ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతాడు. మిగ్ వెల్డింగ్లో కంజ్యూబుల్ ఎలక్ట్రోడ్, నాన్ కంజ్యూబుల్ అయితే టిగ్ వెల్డింగ్.
తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వెల్డింగ్ ఎసెసరీ, ఇందులో ఏది వెల్డింగ్ ఎసెసరీ కాదు అంటున్నాడు. ఇందులో ఎలక్ట్రిక్ హోల్డరు, గ్లౌజు, హ్యాండ్ స్క్రూ ఇవన్నీ కూడా మనకి వెల్డింగ్లో యూజ్ చేస్తారనమాట. నాటే అన్నాడు, కేబుల్ అనేది వెల్డింగ్ ఎసెసరీ కాదు. ఈ మూడు కూడా వెల్డింగ్లో యూజ్ చేస్తారు, కేబుల్ అనేది వెల్డింగ్ ఎసెసరీ కాదనమాట. నెక్స్ట్ ఇది ఆన్సర్ ఏ. ద ట్రాన్స్ఫార్మర్ యూజ్డ్ ఏసీ వెల్డింగ్ సెట్స్, ట్రాన్స్ఫార్మర్ అనేది వెల్డింగ్ స్టెప్స్లో ఏ విధంగా యూజ్ చేస్తారు అంటే స్టెప్ డౌన్ టైప్ అనమాట. మనకి ఏసీ వెల్డింగ్లో ట్రాన్స్ఫార్మర్ ఏ టైప్ యూజ్ చేస్తారంటే స్టెప్ డౌన్ టైప్ అనేది ట్రాన్స్ఫార్మర్ డివైజ్ని మనకి ఎందుకంటే హై ప్రైమరీ వోల్టేజ్ అనమాట. హై ప్రైమరీ వోల్టేజ్ టు లో సెకండరీ వోల్టేజ్ మనకి ఏ విధంగా అంటే ఇది ఏం చేస్తారంటే ట్రాన్స్ఫార్మర్ అంటే హై ప్రైమరీ వోల్టేజ్ ఇంటూ లో సెకండరీ వోల్టేజ్, అర్థమైంది కదా, లో సెకండరీ వోల్టేజ్. ట్రాన్స్ఫార్మర్ యూజ్డ్ ఫర్ ఏసీ వెల్డింగ్ సెట్స్, ఇదే స్టెప్ డౌన్ టైప్, ఇంపార్టెంట్ బిట్ ఇది. ట్రాన్స్ఫార్మర్ అంటే ఏ టైప్ యూజ్ చేస్తారంటే స్టెప్ డౌన్ టైప్ యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ విచ్ ఆఫ్ ది వెల్డింగ్ ఈజ్ ఏ పూల్ మోల్టెన్ మెటల్ యూజ్డ్, దేంట్లో మనకి యూజ్ చేస్తారంటే మనకు ఆల్రెడీ తెలిసింది, మనకి ఏ వెల్డింగ్లో పూల్ మోల్టెన్ మెటల్ అంటే ఎలక్ట్రోస్లాగ్ అనమాట. ఎలక్ట్రోస్లాగ్ వెల్డింగ్లో పూల్ మోల్టెన్ మెటల్ అనేది యూజ్ చేస్తారన్నమాట. 2.9 చూసుకుంటే ఇన్ విచ్ టైప్ ఆఫ్ వెల్డింగ్ ఈజ్ ఏ పూల్ ఆఫ్ మోల్టెన్ మెటల్ యూజ్డ్, ఎలక్ట్రోస్లాగ్లో పూల్ ఆఫ్ మోల్టెన్ మెటల్ అనేది మనకి యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ వెల్డింగ్ ఈజ్ ఏ పూల్ ఆఫ్ మోల్టెన్ మెటల్ అంటే చెప్పాం కదా ఎలక్ట్రిక్ స్లాగ్లో మనకి పూల్ ఆఫ్ మోల్టెన్ మెటల్ని అది యూజ్ చేస్తారు. నెక్స్ట్ ప్లేన్ అండ్ బట్ వెల్స్ మే బీ యూజ్డ్ ఫర్ మెటీరియల్స్ అప్ టు అప్రాక్సిమేట్లీ, మనకి ఎంతవరకు ప్లేన్ బట్ వెల్డింగ్ ఉంది కదా, ప్లేన్ కానీ బట్ వెల్డింగ్ ఈ రెండిట్లకి మనకి మెటీరియల్ థిక్నెస్ ఎంతవరకు అంటే ప్లేన్ కానీ బట్ వెల్డింగ్ కానీ 25 mm థిక్నెస్ వరకు మనకి యూజ్ చేయొచ్చు అనమాట. ప్లేన్ అండ్ బట్ వెల్స్ మే బీ యూజ్డ్ ఫర్ మెటీరియల్ అప్రాక్సిమేట్లీ 25 mm థిక్ అనమాట. ఆన్సరు మనకి 25 mm థిక్. ఇన్ ఆర్క్ వెల్డింగ్ ఆర్క్ ఈజ్ క్రియేటెడ్ బిట్వీన్ ద ఎలక్ట్రోడ్ అండ్ వర్క్, ఆర్క్ అనేది దేంట్లో క్రియేట్ చేసి ఉంటుందంటే ఫ్లో ఆఫ్ కరెంట్ని మనకి ఆర్క్ అనేది ఎక్కడ క్రియేట్ అవుతుందంటే క్రియేటెడ్ బిట్ ఎలక్ట్రోడ్కి వర్క్ మీద ఫ్లో ఆఫ్ కరెంట్ ద్వారా మనకి క్రియేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్ ఆర్క్ వెల్డింగ్ ఆర్క్ క్రియేటెడ్ బిట్వీన్ ఎలక్ట్రోడ్ అంటే ఫ్లో ఆఫ్ కరెంట్. ఆక్సిజన్ టు ఎసిటిలిన్ రేషియో ఇన్ కేసు న్యూట్రల్ ఫ్లేమ్, ఇందాక చెప్పాం కదా న్యూట్రల్ ఫ్లేమ్ అయితే 1:1, ఇందాక ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ అయితే 1.1, కార్బరైజింగ్ అయితే 0.8:1. నెక్స్ట్ ద ఫెనోమెనా ఆఫ్ వెల్డ్ డికో అక్వర్స్, ఏ ఫెనోమెనా డికో అక్వర్స్ అనేది వెల్డ్ అవుతుంది, డికో అంటే ఏ ఫెనోమెనా మీద ఆధారపడి ఉంటుంది అంటే మనకి మెయిన్ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. వెల్డ్ డికో అనేది ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ కరెక్షన్ కొరోజన్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్, ఇంకొచ్చేసి వెల్డ్ డికో అనేది స్టెయిన్లెస్ స్టీల్ అక్వర్స్ అవుతుంది అనమాట. ఇది ఆన్సర్. ఒకసారి 2 దీనికి ఆన్సర్ చూస్తే స్టెయిన్లెస్ స్టీల్ అనమాట ఫెనోమెనా అనేది. దీనికి ఆక్సిజన్ టు ఎసిటిలిన్ రేషియో ఇన్ కేస్ ఆఫ్ న్యూట్రల్ ఫ్లేమ్ అయితే న్యూట్రల్ ఫ్లేమ్లో మనకి B 1:1. నెక్స్ట్ ఉంటే ఇన్ ఆర్క్ వెల్డింగ్ ఆర్క్ ఈజ్ క్రియేటెడ్ అంటే దేంట్లో క్రియేట్ అయితే ఫ్లో ఆఫ్ కరెంట్లో మనకి క్రియేట్ అవుతుంది. ఇన్ ఆర్క్ వెల్డింగ్ ఆర్క్ ఈజ్ క్రియేటెడ్ బిట్వీన్ ద ఎలక్ట్రోడ్ అండ్ వర్క్, దేంట్లో ఫ్లో ఆఫ్ కరెంట్లో మనకి క్రియేట్ అవుతుంది అనమాట. ప్లేన్ అండ్ బట్ వెల్డింగ్లో మనకి ఎంత మెటీరియల్ థిక్నెస్ 25 mm థిక్నెస్ వరకు ఉండొచ్చు. ఇన్ విచ్ టైప్ ఆఫ్ వెల్డింగ్ ఈజ్ పూల్ ఆఫ్ మోల్టెన్, ఏడిలో ఎలక్ట్రిక్ స్లాగ్ అనేది పూల్ మోల్టెన్ మెట్లో మనకి యూజ్ చేస్తారన్నమాట. ఇది ఈరోజు క్వశ్చన్స్. ఇవన్నీ ఎస్ఎస్సి జేఈలో లాస్ట్ ఇయర్ అడగడం జరిగింది మనకి 2007 నుంచి. ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ప్లీజ్ సపోర్ట్ గైస్. మెకానికల్ వల్ల అయితే నిజంగా సపోర్ట్ చేసి కామెంట్ పెట్టండి. ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కావాలంటే. థ్యాంక్ యూ. షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.